హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4వ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో 3వ పాఠం దేశమును ప్రేమించు మన్నాలో ఉన్న సాధనా పత్రం 2కు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. ఆ సెక్షన్ గేయంలోని ద్విత్వాక్షర పదాలను రాయండి. ఉదాహరణకు ఒట్టి మాటలు, అన్నది, పెంచుమన్నా, కట్టి పెట్టోయ్, గట్టి, గొప్పలు, మట్టి, చెట్టాపట్టాలు. ఆ సెక్షన్ గేయంలోని సంయుక్తాక్షర పదాలను రాయండి. ఉదాహరణకు పొంగి పొర్లే, దేశస్థులంతా, కూర్చి, ప్రేమించు. ఈ సెక్షన్ మధ్యనున్న ఒత్తు అక్షరం కలిపి పదాలు రాయండి. ఉదాహరణకు అమ్మ. 2 ఉమ్ము, కమ్ము, కుమ్ము, కొమ్మ, చిమ్ము, తుమ్ము, దమ్ము, దుమ్ము, నమ్ము, రొమ్ము, నమ్ము. ఈ సెక్షన్ ఖాళీను సరైన పదంతో పూరించండి. ఉదాహరణకు డేగ చూపు, పిచ్చుక గూడు, కోకిల గానం, హంస నడక, నెమలి నాట్యం, చిలుక పలుకు, కాకి గోల. సాధనా పత్రం 3 ఆ సెక్షన్ పొడుపు కథలను పూరించండి. ఉదాహరణకు తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది. ఉత్తరం 1 ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో పాలు, కొబ్బరికాయ. 2 ఎర్రని పండుపై ఈగైనా వాలదు, నిప్పు. 3 చూసింది 2, కోసింది 5, తిన్నది 32. కళ్ళు, వేళ్ళు, పళ్ళు. 4 కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు, ఉల్లిపాయ. ఆ సెక్షన్ ఈ కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. రామరాజు 1897 జూలై 4న విజయనగరం జిల్లాలో పాండ్రంగిలో జన్మించారు. బాల్యంలోనే తండ్రి చనిపోవడం రాజు జీవితంలో పెనుమార్పులు తెచ్చింది. కుటుంబం అష్టకష్టాలు పడింది. చదువు ఆగిపోయింది. సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేవి. మన్యం వాసులలో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారితో పోరాటానికి సిద్ధం చేశాడు. 1వ ప్రశ్న సీతారామరాజు ఎక్కడ జన్మించారు? జవాబు విజయనగరం జిల్లాలో పాండ్రంగిలో జన్మించారు. 2వ ప్రశ్న రామరాజు ఎవరిని చైతన్యపరిచాడు? జవాబు రామరాజు మన్యం వాసులను చైతన్యపరిచాడు. 3వ ప్రశ్న సీతారామరాజు చదువు ఎందుకు ఆగిపోయింది? జవాబు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం వల్ల సీతారామరాజు చదువు ఆగిపోయింది. 4వ ప్రశ్న స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన మరికొందరు విప్లవ నాయకుల పేర్లు చెప్పండి. జవాబు ఝాన్సీ లక్ష్మీబాయి, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ మొదలైన వారు. సాధనా పత్రం 4 ఆ సెక్షన్ గేయ భావాన్ని సరైన క్రమంలో రాయండి. ఇక్కడ చూడండి, గేయం యొక్క భావాన్ని మనకు ఇచ్చారు. ఈ 6 లైన్స్ని మనం సరిచేసి ఒకదాని తర్వాత ఒకటి రాయాలి. అందరూ ఈ దేశాన్ని ప్రేమించాలి, మంచిని పెంచాలి. కబుర్లతో కాలక్షేపం చేయకుండా గట్టి కృషి చేయాలి. పాడి పంటలను పెంచటానికి నీవు కృషి చేయాలి. తిండి ఉంటే మనిషి పుష్టిగా ఉంటాడు. సొంత ప్రయోజనం కొంత వదులుకొని పొరుగువారికి సహాయం చేయాలి. అందరూ సోదరభావంతో మెలగాలి. ఆ సెక్షన్ కింది పేరా చదివి ప్రశ్నలు తయారు చేయండి. ఈ దేశంలో పుట్టిన వారందరూ ఈ దేశాన్ని ప్రేమించాలి. మంచి విషయాలు నలుగురికి తెలియజేయాలి. మాటలతో కాలం వృధా చేయక శ్రమించి దేశాన్ని అభివృద్ధిలో నడపాలి. సుఖాలలోనూ దుఃఖాలలోనూ అందరూ చేయి కలిపి సమైక్యంగా ముందుకు నడవాలి. వివిధ జాతి, మత, భాష, ప్రాంతాల వారందరూ సోదరభావంతో ఒక్కటిగా కలిసిమెలిసి జీవించాలి. ప్రశ్నలు చూడండి. 1వ ప్రశ్న ఈ దేశంలో పుట్టిన వారందరూ ఏమి చేయాలి? 2వ ప్రశ్న నలుగురికి ఎటువంటి విషయాలు తెలియజేయాలి? 3వ ప్రశ్న సుఖాలలోనూ దుఃఖాలలోనూ అందరూ ఎలా నడుచుకోవాలి? 4వ ప్రశ్న ఎవరెవరు సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలి? 5వ ప్రశ్న అందరూ ఎలా ముందుకు నడవాలి? సాధనా పత్రం 5 పదజాలం ఆ సెక్షన్ కింది ఇచ్చిన పదాలతో వేర్వేరు అర్థాలు వచ్చేలా వాక్యాలు రాయండి. 1 అడుగు, మహాత్ముల అడుగు జాడల్లో నడవాలి. రవిని పుస్తకం ఇవ్వమని అడుగు. ఇక్కడ చూడండి, మనం అడుగు అనే పదాన్ని 2 వాక్యాల్లో వేరే వేరే అర్థాలు వచ్చే విధంగా రాసాము. ఇదే విధంగా కింది వాటిని కూడా మనం రాయాలి. 2వది పెరుగు, పాలతో పెరుగు తయారు చేస్తారు. మొక్కకు సరైన నీరు అందితే బాగా పెరుగుతుంది. 3వది చెప్పు, నడిచేటప్పుడు చెప్పులు వేసుకోవాలి. ఈరోజు పాఠశాలలో పండగల గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాము. 4వది కలుగు, ఎదుటి వారికి మంచి చేస్తే మంచి కలుగుతుంది. కలుగులో ఎన్నో చేపలు ఉన్నాయి. ఆ సెక్షన్ కింది గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. ఉదాహరణకు నక్క, మచ్చ, సిగ్గు, లడ్డు, బల్ల, రవ్వ, నల్ల, పట్టు. ఈ సెక్షన్ కింది భారతదేశ రాష్ట్రాల నుండి ద్విత్వాక్షరం ఉన్న రాష్ట్రాల పేర్లను 0 చుట్టండి. సిక్కిం, ఢిల్లీ, ఛత్తీస్గఢ్.